నిన్న ఢిల్లీ వెళ్ళిన సీఎం గారు బిజీ షెడ్యూల్స్తో బిజీగా గడిపారు. అధికారిక ప్రైవేట్ కార్యక్రమాలతో బిజీ. కేంద్ర మంత్రి చౌహాన్ గారి కుమారుల రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని తదుపరి పార్లమెంట్ సెషన్స్ పై పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. నేడు బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు కీలక భేటీ. ఏపీ గేట్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందాలు. ప్రధాని మోదీతో భేటీకి అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన సంగతి తెలిసిందే. విమానాశ్రయం నుంచి నేరుగా సమీపంలోని ఎయిర్ ఫోర్స్ ఆడిటోరియానికి వెళ్లారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారులు కార్తికేయ, కునాల వివాహ రిసెప్షన్ కు హాజరైన చంద్రబాబు 2 జంటలను ఆశీర్వదించారు. అక్కడ నుంచి అధికార నివాసం 1 జనపథ్కు వెళ్లిన చంద్రబాబు టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు నాయుడు చర్చించినట్లు సమాచారం. బుధవారం కూడా ఢిల్లీలోనే చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధవారం గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో చంద్రబాబు కీలకంగా భేటీ కానున్నారు. వివిధ రంగాల్లో ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాలను సీఎం చంద్రబాబు కుదుర్చుకోనున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు ఇతర అంశాలపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కలవనున్నారు. తానా సమావేశాలకు చంద్రబాబుకు ఆహ్వానం. తానా సమావేశాలకు ఏపీ సీఎం చంద్రబాబును తానా బృందం ఆహ్వానించింది. జూలై 3 నుంచి 5 వరకు తానా సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తానా చైర్మన్ నాదెండ్ల గంగాధర్, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ సమావేశాలు ఆహ్వానించారు. హామీలు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చేనేత కార్మికులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీలు నెరవేర్చడం పట్ల చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల 93,000 మంది నేతన్నల గృహాలకు 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా 50,000 సహకారం అందజేసేందుకు, అలాగే చేనేత కార్మికులకు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటన్నిటిని నెరవేర్చడానికి చేనేత రంగ అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో 138.08 కోట్లు కేటాయించడం జరిగింది. చేనేత కార్మికులకు నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సహకారాన్ని అందుకుని నేతన్నలు వృద్ధిలోకి రావాలని కోరుతున్నాను అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించిన శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అలాగే శాసన మండలి ఆవరణలో అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించిన చైర్మన్ కోయే మోషన్ రాజు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పంచమతి అనురాధ్ గారితో పాటు విపక్ష నేత బోత్స సత్యనారాయణ, పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కొంచెం బోత్స సత్యనారాయణ గారి మొహం వాడిపోయినట్టుంది. కొనాల్సి వస్తుందనే ఏంటో.